అవుతుంటాయి ఇట్లా అవుతూ ఉండేది. ఎందుకు అవుతుంటాయి? వాళ్ళు అలాగే చేస్తారు, మనం ఇదంతా నోరు మూసుకుని భరించాలి అని వాళ్ళు చేసే అరాచకాన్ని నువ్వు వెనకేసుకొచ్చావనుకో అంటిచ్చింది కుత్త. తెలుసు కదా మూవీకి అయితే పోతున్నాం. మూవీ అండ్ కామెడీ సపరేట్ అనుకున్నాం, కానీ మా బ్యాచిలర్స్ కి రెండు ఒకటే. బుక్ మై షోలో టికెట్స్ బుక్ చేద్దామని అకౌంట్ చూసా, 17 రూపీస్ ఉన్నాయి. సరే ఎన్నెన్నో అనుకుంటాం అని అలా ఫ్రెండ్స్ తో కలిసి వచ్చేసాం థియేటర్ కి. వెల్కమ్ టు తివోలి. లెజెండ్స్ ఇక్కడ మూవీ కోసం కాదు, ఏసీ కోసం వస్తాం అంటారు. మా ఫ్రెండ్స్ టికెట్స్ ఇవ్వండి అని చెప్పి ఇక్కడ వీడియో కోసం ఫుటేజ్ అయితే తీస్తున్నా. అట్లుంటది మనతో థియేటర్ లుక్, వింటేజ్ బట్ క్లాసిక్ అంతే. యూట్యూబ్ లో ఫిల్టర్ అయితే యాడ్ చేసా బాగుంటుందని. క్లైమేట్ కూడా బానే ఉంది. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గేట్ దగ్గర సెక్యూరిటీ నా బ్యాగ్ ను ఓపెన్ చేసి చిప్స్ కోసం ఈడీ రైడ్ లాగా చెక్ చేశాడు భయ్య. ఆలస్యం అమృతం లాగా. సో లోన్కి అయితే వెళ్ళిపోయాం మేము. సో వెళ్ళాక ఫుడ్ కోర్ట్ అయితే చూసాక నాకు డైలాగ్ గుర్తొచ్చింది బాహుబలి నుండి. ఇది పాప్కార్న్, నువ్వు కొని తినలేవు. ఇది కూల్ డ్రింక్, నువ్వు కొని తాగలేవు అన్నట్టుగా. సో లోపల సిట్టింగ్ కోసం మంచి క్లాసిక్ గా అయితే డిజైన్ చేశారు. థియేటర్కి వస్తే వాష్రూమ్ బేసిన్ దగ్గర మిర్రర్ లుక్ అయితే మనసు వెళ్ళిపోతుంది. సో నేను మా మేనల్డ్ కలిసి అలా కొంచెం వేసాం మన మేనల్డ్ గా. సో అలా మేమైతే పైకి అయితే వెళ్ళిపోతున్నాం మూవీ కోసం. సో అందరం కలిసి అలా లోనికి వెళ్ళాక తెలిసింది మేము నలుగురమే ఉంటున్నాం అని. సో మా నలుగురు కోసమే మూవీ వేశారని, అందులో ఎవరు లేరు. ఇదేంట్రా మూవీ దొబ్బిందా, అనవసరంగా వచ్చామని తెగ ఆలోచించేశాను. కానీ చూశాక తెలిసింది నిజాలు ఎవరికి ఎక్కవని. సో మూవీ ఉంది భయ్యా, భలే ఉంది. కాకపోతే ఎవరికి అది ఎక్కదు. నిజాలు చెప్తే ఎప్పుడు వినరుగా. నీరజ్ కోన ఏం పెట్టి రాసిందో కానీ స్క్రీన్ ప్లే అదిరిపోయింది. ఇంకా స్టార్ బాయ్ సిద్ధు అన్న వేరే లెవెల్ కి అయితే తీసుకుపోయాడు. శ్రీనిధి రాశిఖండ్ అంటే గుడ్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. హర్ష మంచి సపోర్టింగ్ రోల్ అని చెప్పొచ్చు. సూపర్ గా అయితే యాక్ట్ చేశాడు. ఇది వచ్చేసి రొమాంటిక్ డ్రామా ఫిలిం. సో ఇది కూడా ఆరెంజ్ లో చేసేసారు, ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత బ్లాక్ బస్టర్ చేయిస్తారు. కొన్ని సీన్స్ లో అయితే నవ్వించిండు, కొన్ని సీన్స్ లో అయితే సైలెంట్ చేసేసిండు, మరికొన్ని సీన్స్ లో మనం పాస్ట్ లో గుర్తొచ్చేవి చేసిండు. అన్నిటికంటే ఇంపార్టెంట్, మూవీ ఎండ్ అయినా మనలో కొన్ని లైన్స్ అయితే ఎండ్ అవ్వలేదు భయ్య. హీరో పైన కాదు, మన లైఫ్ పైన రిఫ్లెక్షన్ అయ్యింది ఈ మూవీని చూస్తుంటే. నాకైతే మూవీ సూపర్ అనిపించింది. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి భయ్య.